ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని 7 లక్షల మందికి వైద్యం అందిస్తున్న రాజమండ్రి కార్మిక రాజ్య బీమా ఆసుపత్రి అంటే ఈఎస్ఐ హాస్పిటల్ రోగుల పాలిట శాపంగా మారిందా? కార్మికులకు వైద్యం అందని ద్రాక్షగానే ఉందా? వైసీపీ 5 ఏళ్ల పాలనలో అవినీతి అక్రమాలకు నిలయమైన ఈఎస్ఐ ఆసుపత్రి కూటమి పాలనలో కార్మికుల పాలిట వరంగా మారనుందా? ఈఎస్ఐ ఆసుపత్రిపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు వైద్యం అందించే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. వైద్యులు నిర్లక్ష్యం, సిబ్బంది సక్రమంగా ఉండకపోవడం, మందుల కొరత వల్ల గోదావరి జిల్లాల్లోని కార్మికులకు గత 5 సంవత్సరాలుగా కూడా సరైన వైద్యం అందలేదు. పూర్తి స్థాయిలో వైద్యం పడకేసింది. ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలాగున్నాయి? వైద్యులందరూ విధుల్లో హాజరవుతున్నారా? డుమ్మా కొడుతున్నారా? మందులు ఉన్నాయా లేదా? ఇక్కడ కార్మికులు ఏమంటున్నారు? వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. రాజమండ్రిలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కార్మికులకు వైద్యం అందించే ఏకైక ఆసుపత్రి. వివిధ ప్రాంతాల్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈఎస్ఐ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ఆసుపత్రికి మంగళ, శుక్రవారాల్లో 200 నుంచి 300 మంది వరకు ఓపీ ఉంటుంది. మిగిలిన రోజుల్లో రోజుకి 100 నుంచి 150 మంది వరకు ఉంటుంది. వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు ఆ ఆసుపత్రి పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందక నరక యాతన అనుభవించారు. కార్మికుల ఫిర్యాదులు, నిరసనలు సైతం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రిలో 19 మంది వైద్యులున్న మంగళ, శుక్రవారాల్లో మినహా మిగిలిన రోజుల్లో వారు విధులకు హాజరయ్యేవారు కాదు. అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు పెట్టి వెళ్లిపోయి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునేవారు. మనం ప్రస్తుతం రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలోని ఓపీ విభాగంలో ఉన్నాము. అంటే వారానికి మంగళవారం, శుక్రవారం ఎక్కువ మంది పేషెంట్లు ఇక్కడికి వస్తారు. అంటే మంగళవారం, శుక్రవారం రోజుకు 200 నుంచి 300 మంది పేషెంట్లు, ఇన్ పేషెంట్లుగా వస్తారు. మనం ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాము. విజువల్స్లో చూడవచ్చు. ఓపీ విభాగంలో ఈరోజు శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఉమ్మడి తూర్పు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి కార్మికులు సుమారుగా 7 లక్షల మంది వైద్యం చేయించుకోవడానికి ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అంటే కేవలం శుక్రవారం, మంగళవారాల్లో మాత్రమే కార్మికులు ఎక్కువ మంది వైద్యం కోసం వస్తారు. అంటే మిగిలిన రోజుల్లో రోజుకు 100 నుంచి 150 మంది వరకు కూడా వైద్యం కోసం వస్తారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీ విభాగం చూడవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దృష్టి సారించింది. గత 5 ఏళ్లలో కూడా వైసీపీ పాలనలో ఈఎస్ఐ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలి అనే దృష్టి సారించిన నేపథ్యంలో అసలు ఇక్కడ వైద్య సేవలు ఎలా ఉన్నాయి? ఓపీ విభాగంలో డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారా? నర్సులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారా? వీళ్ళకి మెరుగైన వైద్యం అందుతుందా లేదా? వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామా. సార్ చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంది? తాడేపల్లిగూడ నుంచి వచ్చాను సార్. అంటే వేరే హాస్పిటల్కి తాడేపల్లిగూడ నుంచి ఇక్కడికి వస్తున్నాం సార్. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఏదైనా హాస్పిటల్ ప్రైవేట్కి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతాం. అన్నీ ఒకే దిక్కున ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అలా లోకల్ ఆఫీస్లో మనకి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటే బాగుంటాయి. కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉండలేదు లోకల్ ఆఫీస్లో. అలా అన్నీ కన్వీనియంట్గా ఉంటే కొంచెం కార్మికులకి బాగుంటుందని మా ఉద్దేశం సార్. మీరు చెప్పండి, అంటే రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మీరు వైద్యం చూపించుకోవడానికి వచ్చారు. అయితే ఇక్కడ ఆపరేషన్స్ కావచ్చు, ఇన్ పేషెంట్లకి ఇన్ పేషెంట్లుగా చేర్చుకోవడం, ట్రీట్మెంట్ చేయని పరిస్థితి ఉంది. బయట రిఫర్ చేస్తున్నారు, బయట ఆసుపత్రులకి. మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా అలా చేయడం వల్ల? బయటికి రిఫర్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉందండి మాకు. వచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, దూరం నుంచి. వీళ్ళు అక్కడ వెళ్ళడం వల్ల వీళ్ళకి ట్రావెలింగ్ ఇబ్బంది. అక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు దీనికంటే ఖర్చు ఎక్కువ అవుద్దండి వాళ్ళకి. అక్కడ ఉండడానికి కూడా చాలా ఫెసిలిటీస్ ప్రాబ్లం అండి వాళ్ళకి. అది లోకల్గా మనకి ఇక్కడే ఉందనుకోండి, నేను ఇక్కడే ఇబ్బంది లేకుండా అన్నీ ఇక్కడే చేసుకుని సక్రమంగా చేసుకుని వెళ్తారండి. ఒక మెడిసిన్ విషయంలో కానీ, ఆపరేషన్ విషయంలో కానీ, ఆర్థోపెడిక్ ఏదైనా ఇబ్బంది లేకుండా ఉంటుందండి ప్రజలు. ఈ విషయంలో మాత్రం వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, మరి పెద్దవాళ్ళు తిరగాలని తిరగడం. అందుకని ఈ విషయంలో మట్టుకు బాగుండాలని ఆశపడుతున్నాం అన్నాను. 21 సంవత్సరం నుంచి నేను జట్లో చేస్తున్నానండి. మేము ఏసీ కట్టుకుంటున్నాం. మాకు ఇక్కడ సరైన డాక్టర్లు అందుబాటులో ఉండలేదండి. ఎందుకంటే ఏదో వస్తున్నాం వెళ్తున్నాం తప్ప సరైన ఫెసిలిటీస్ లేవండి. ఇక్కడ ఎక్విప్మెంట్స్ లేవు. ఎప్పుడు వచ్చినా డాక్టర్లు లేరంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. గవర్నమెంట్ మారింది కాబట్టి
దీని మీద కార్మికులకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేము ఈ ద్వారాగా తెలియపరుస్తున్నాం. అంటే ఏం చేయాలనుకుంటున్నారండి మీరు? 20 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఈ ఆసుపత్రిలో ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? హాస్పిటల్లో ప్రతిరోజు డాక్టర్లు అందుబాటులో ఉండాలండి. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్కి రాస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఈఎస్ఐ హాస్పిటల్లో ప్రతి ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండి కార్మికులు న్యాయం చేసి సరైన మందులు అందుబాటులో లేవు. ఏవో 1-2 నామమాత్రంగా మందులు ఇస్తున్నారు తప్ప పూర్తిగా ప్రజలకు న్యాయం జరగట్లా ఈఎస్ఐ ద్వారాగా. ఇక్కడ కార్మికులు, ఇక్కడ పేషెంట్లతో కూడా మనం మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఈఎస్ఐ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈఎస్ఐ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి, వైద్య సేవలు మెరుగుపరచాలి. ప్రతిరోజు కూడా వైద్యులు విధుల్లో ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని కూడా పేషెంట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈఎస్ఐ ఆసుపత్రిలో గత 5 సంవత్సరాలుగా ప్రస్తుతం సరైన వైద్యం అందట్లేదు, ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వైసీపీ పాలనలో చేపట్టిన ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేసిన వైద్యులు, సిబ్బంది నియామకాలు వైసీపీ చేపట్టలేదు. ఇప్పటికీ 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడం వల్ల ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లను, శస్త్రచికిత్సలను పూర్తిగా నిలిపేశారు. ఆసుపత్రికి వచ్చే వారిని ఇతర ప్రాంతాల ఆసుపత్రులకు, ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం వల్ల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిపై దృష్టి పెట్టింది. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేయగా అక్కడి వైద్యులు, సిబ్బంది బాగోతం బయటపడింది. విధులకు గైర్హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎండి హుస్సేన్, వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ ప్రేమ్చంద్, డాక్టర్ పాపారావు, సీనియర్ అసిస్టెంట్ నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్లు వంశీ, ప్రమీల, రికార్డ్ అసిస్టెంట్లు ఇంద్రలను సస్పెండ్ చేశారు. ఆసుపత్రి చరిత్రలో ఒకేసారి సూపరింటెండెంట్ ను, వైద్యులను, సిబ్బందిని సస్పెన్షన్ చేయటం ఇదే తొలిసారి. 9 మందిని ఒకేసారి సస్పెన్షన్ చేయడంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిలో వణుకు పుడుతుంది. ఆసుపత్రిలో ఉన్న వైద్యుల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న డాక్టర్ సుభాకర్ను కూటమి ప్రభుత్వం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా నియమించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, కొంతమంది సిబ్బంది రోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా పనిచేసే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని అంటున్నారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్మికులు చెప్తున్నారు సరైన వైద్యం అందట్లేదు, మందుల కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, వైద్యుల కొరత ఉంది. అంటే బయట ఆసుపత్రులకి రిఫర్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాము. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేయాలి, ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేయాలి, ఆపరేషన్ చేయాలని అయితే కనుక ఇక్కడ కార్మికులు, పేషెంట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే కార్మికులతో మాట్లాడే మేము ఇప్పటివరకు వాళ్ళ సమస్యలు చెప్పారు. 20 సంవత్సరాల నుంచి ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్ అందాలంటే కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, సిబ్బంది కొరత కావచ్చు, ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాలేదు. అంటే ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా మీరు ఏం చేయబోతున్నారు? గవర్నమెంట్ దృష్టికి ఏం తీసుకెళ్ళండి? పేషెంట్స్ అలా ఫీల్ అవడంలో తప్పేం లేదండి. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ హాస్పిటల్ అంటూ ఉంటే ఆ కంఫర్ట్స్ వేరే వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఇది మా ఓన్ హాస్పిటల్లో ఉన్నాం మేము అనే ఫీలింగ్ తోటి ఉంటారు. కాబట్టి వాళ్ళు అలాగా బయటికి పంపిస్తున్నారు, బయట ఇబ్బంది పడుతున్నాం అందువల్ల తప్పేం లేదు. ఎందుకంటే మనం బయట పంపిస్తున్నాం అంటే దానికి డాక్యుమెంటేషను, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూస్తారు. అన్నీ చూసేసరికి వీళ్ళకి కొంచెం డిలే అవుతూ ఉంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. కార్పొరేషన్ వాళ్ళు అది ఇనాగ్రేషన్ చేసేస్తే మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. పెద్ద బిల్డింగ్ అది అప్గ్రేడెడ్ 100 బెడ్స్కి స్టాఫ్ని కూడా మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం ఆల్రెడీ మినిస్టర్ గారు చాలా చోట్ల చెప్పున్నారు. పోస్టులన్నీ ఫిల్ చేస్తాము, ఎక్విప్మెంట్స్ కూడా మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పున్నారు. స్వయంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాషే మీ ఆసుపత్రిలో తనిఖీ చేయడం, ఎవరైతే గైర్హాజరయ్యారో, నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళని 9 మందిని సస్పెన్షన్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈఎస్ఐ ఆసుపత్రిలో మేలు జరుగుతుంది అని కార్మికులు చాలా ఆసక్తిగా మీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇక నుంచి అయినా ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని భావించవచ్చు. తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే అంటే కొన్ని లోపాలు సిస్టంలో కొన్ని లోపాలు ఉంటాయండి. వాటిని మన మినిస్టర్ గారు బాగా ఎత్తి చూపించారు. వాటన్నిటిని రెక్టిఫై చేసుకుని వీల్ గో హెడ్. ఇప్పటి వరకు కూడా
ఈఎస్ఐ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్తో మాట్లాడి మొత్తం చూస్తే కనుక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆసుపత్రిలో తనిఖీ చేయడం, 9 మందిని సస్పెన్షన్ చేయడం, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా డాక్టర్ సుభాకర్ నియమించిన నేపథ్యంలో ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. వైద్యుల్ని ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తాము. ఇక్కడ మందుల కొరత కూడా లేదు. ఒకవేళ మందుల కొరత ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి మెరుగైన మందులు కూడా ఇస్తాము. మరో పక్క చూస్తే కనుక నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి దాదాపు పూర్తయింది. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దాన్ని కూడా త్వరలో ప్రారంభించి ఉభయ గోదావరి జిల్లాల కార్మికులకు మంచి వైద్యం అందించి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మెరుగైన వైద్యం అందిస్తామని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాకర్ చెప్తున్నారు.